మీ వాక్యం కొరకు మేమందరం సిద్ధపడుచుండగా మా ఆత్మలకు కావలసిన ఆహారాన్ని, మా ఆత్మలకు కావలసిన మీ చక్కటి మార్గాన్ని మీరు ప్రసాదించండి తండ్రి. నీ కుమారుడు ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అందించమని, మీ కృపను అనుగ్రహించమని, వచ్చిన ప్రతి బిడ్డ చక్కగా నీ మాటలు వినడానికి మంచి మనసులో సమయోచితమైన జ్ఞానంతో మీ మాటలు చెప్పడానికి మీ కృపను అనుగ్రహించమని మరొకసారి మీ పాదముల చెంత వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని మంచి సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడ్డాను. ఈ మధ్య కోడూరులో లేఖనాల పరిశోధన సదస్సు కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి దైవజనులు చక్కటి వాక్యాన్ని చెప్పాలని ఇష్టపడ్డాడు. అపాయ కాలాల్లో ఉపాయాలనే ఒక సబ్జెక్టు చెప్పాలని సిద్ధపడినప్పుడు నేను ఆ టైటిల్ని బట్టి మంచి ప్రసంగాన్ని ఆలోచించాను. ఆలోచనలు ఇచ్చిన దేవునికి నా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పాఠాన్ని మీకు చెప్పాలని నేను సిద్ధపడ్డాను. ఈరోజు ప్రపంచమంతా కూడా అపాయాల్లోనే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు కూడా చెప్పాడు, అపాయకరమైన కాలములు వస్తాయని. ఏమండి, మనమందరం కూడా అపాయకరమైన కాలాల్లో ఉన్నామనే సంగతి అమెరికా మొదలుకొని అలస్కా వరకు గడవ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమందికి కూడా తెలీదు. భూమి మీద ఉన్నటువంటి మనం అపాయకరమైన కాలాల్లో ఉన్నాము. ఏ కాలాల్లో ఉన్నామండి? అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. దేవుని పిల్లలారా, అపాయకరమైన కాలాలు మనకున్నాయనే సంగతి మనకు ఎంతవరకు తెలుసు? మనమందరం ఏమనుకుంటున్నామంటే, మేము బ్రహ్మాండంగా ఉన్నాంలే, మాకేం కాదులే అని మనం అనుకుంటున్నాం. దేవుని పిల్లలారా, ఈ భూమి మీదకి ఒకడు వచ్చాడు. ఎవడు వాడు? సాతాను. ఏమండి, ఆడు ఉన్నాడంటే అపాయం ఉందనే లేదనే చెప్పండి. దొంగలు ఉన్నారంటే అపాయం ఉందనే లేదనే చెప్పండి. పరలోకంలో దొంగలు లేరండి. పరలోకంలో ఒకవేళ దొంగ ఉన్నాడని తెలిసినా దేవుడు ఒప్పుకోడు. సాతాను పరలోకంలో ఎప్పుడైతే దెయ్యంగా మారినాడు, ఆలోచన మనసులోకి వచ్చిందో వెంటనే వాడు ఏం చేశాడు? అక్కడ లేకుండా చేసేసాడు. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. మరి అవకాశం ఎక్కడుంది? సాతాను ఉండడానికి అవకాశం ఎక్కడుందంటే భూమి మీద ఉంది. ఇప్పుడు వాడి వల్ల మనకు అపాయాలు ఉన్నాయా లేదా చెప్పండి? ఎన్ని అపాయాలు ఉన్నాయి? ఎన్ని అపాయాలు ఉన్నాయి చెప్పమంటారా? అసలు ముఖ్యమైన అపాయం ఏందో తెలుసా? నరకానికి పోయే అపాయం. నరకానికి పోయేంత అపాయం దేవుని పిల్లలరా, నరకానికి పోయేంత అపాయం సాతాను వల్ల మనకుందనే సంగతి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అపాయం ఉందని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ చుట్టూ బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు. దేనికి పెట్టుకుంటారు? ఎక్కడ ఎవడు అటాక్ చేస్తాడనే ఉద్దేశంతో ముఖ్యమైనటువంటి మంత్రులందరూ కూడా, ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలారా వాళ్ళ చుట్టూ భద్రతను పెట్టుకుంటారు. మీరు గమనించారో లేదో? ఒక ముఖ్యమంత్రి పోతున్నాడంటే ఆయన కారు బయలుదేరితే 10 కార్లు ఆయన చుట్టూరు బయలుదేరుతాయి. ఎందుకు? రక్షణ అండి. ఎందుకు? ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు అటాక్ చేయక
తప్పడేమో అనే ఒక భయంతో, ఒక ఉద్దేశంతో దేవుని వర్లారా బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు. బాడీకి రక్షణ, ఈ బాడీకి రక్షణగా బాడీ గార్డ్స్ రక్షణ. వాళ్లకు చాలా భద్రత ఉంటుంది. జెడ్ కేటగిరీ భద్రత అని, ఏ కేటగిరీ భద్రత అని, బి కేటగిరీ భద్రత అని, ఏదో కొన్ని కేటగిరీ భద్రతలకు కొన్ని ఇన్సల్స్ పెట్టుకొని దాని ప్రకారం వాళ్ళు భద్రతను సృష్టించుకుంటూ ఉంటారు, ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దేవుని వర్లరా ఎందుకు భద్రత అంటే ప్రమాదం ఉందని. మరి క్రైస్తవులమైన మనకు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ప్రమాదం ఉందా లేదా చెప్పండి? ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భూమి మీద కూడా ఎన్నో అనేక రకమైన ప్రమాదాలు, సునామీలు అయితేమి, అలాగే పెద్ద ఉన్నట్టుండి గాలి వానతో కూడిన తుఫాన్ అయితేమి, ఈ ప్రకృతిలో కూడా ఎన్నో భయంకరమైన పెను ప్రమాదాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సాతానుతో ఉన్నటువంటి ప్రమాదం. మరి ఈ ప్రమాదాలన్నీ పసిగట్టి దేవుని పిల్లలారా మరి మనం భద్రంగా ఉండడం ఎలా? వాళ్ళు ప్రధానులు కాబట్టి వాళ్ళకు భద్రత ఉంటుంది. మరి మన పరిస్థితి ఏంటంటే దేవుని పిల్లారా మనం కూడా ఎవరో తెలుసా? అయితే మనకి ఇవన్నీ తెలియదు, కానీ మనం కూడా ఎవరంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవాలని మనవి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలము అన్నాడు. చూడండి, దేవుని పిల్లలు ఏమంటున్నాడు? తాను సృష్టించిన వాటిలో మనం ఎవరంట? ప్రథమ ఫలము. అంటే వాళ్ళే ప్రధానులు అని అందరూ అనుకుంటున్నారు. మరి మనం ఎవరు? ఏమండి, మనుషుల దృష్టిలో వాళ్ళు ప్రధానులు, వాళ్ళు ముఖ్యమంత్రులు, వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎంపీలు, వాళ్ళు ముఖ్య నేతలని మనం అనుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా మనమంతా ఎవరంటే ప్రధానులమని దేవుడు చెప్పాడు. ప్రధానులమని మనకు దేవుడు చెప్పాడు. మరి ప్రధానులకు భద్రత ఉందా? ప్రధానులకు భద్రత ఉందా? శారీరకంగా భద్రత ఉంది. ముఖ్యమైనటువంటి మంత్రులందరికీ ఏముంది? భద్రత ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవించే సంగతులు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. మీకు తెలుసో తెలీదో? మీకు అర్థమవుతుందా దేవుని పిల్లరా? ముందుగానే జరిగే పెను ప్రమాదాలు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. మరి మనం కూడా ప్రధానులు కనుక మనకు కూడా భద్రత ఉందా లేదా? భద్రత ఉందండి. మనకు కూడా భద్రత ఉంది. ఎందుకంటే ప్రధానులు కనుక. ప్రధానికి అపాయాలు ఉన్నాయి. ఎవరి వల్ల? సాతాను వల్ల. మనకు కూడా ఎన్నో ఈ ప్రకృతిలో పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట సాతాను వల్ల ఉన్నాయి, ఇట సమాజం వల్ల ఉన్నాయి. దేవుని పిల్లరా ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాల వల్ల కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే ఎలా? వీటన్నిటిలోంచి మనం కూడా తప్పింపబడాలంటే మనకు కూడా రక్షణ ఉండాలి కదా. మరి రక్షణగా దేవుడు మనందరికీ ఏ విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది? మనల్ని కూడా ఏ విధంగా మనల్ని దేవుడు రక్షించాలని ఆలోచించాడు. ఎందుకంటే మనకు భద్రత ఏర్పాటు చేసేది ఎవరు? దేవుడు.
ఏమండి, వీళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనకు ప్రభు ఏర్పాటు చేస్తాడు. ఏ విధంగా మన దేవుడు మనకు భద్రతను ఏర్పాటు చేస్తాడు? మనకు భద్రంగా ఉండడానికి మనకు భద్రత ఏంటంటే, ఇదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి ఒకసారి. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను రక్షించడానికి బాడీ గార్డ్స్ అయితే, మనవలను రక్షించడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? వాక్యాన్ని పెట్టాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఆ బాడీ గార్డ్స్లో ఎంత బలం ఉందో నాకు తెలియదు, కానీ వాక్యానికి ఉన్న బలం అద్భుతం. వాక్యానికి ఉన్న బలం అంతా ఇంత కదండి. ఈ సృష్టిని కలిగించింది ఎవరో తెలుసా? మీరు వెంటనే చెప్పేయచ్చు. ఈ సృష్టిని కలిగించింది ఎవరంటే వాక్యమే. ప్రపంచములు వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. Hebrews 11:3 ఉంటుంది. ఏమండి, ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. ఈ ప్రపంచములు, ఈ విశ్వం అంతా వాక్యం వలన నిర్మాణమై ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్న శక్తులు ఎన్నో తెలుసా? శక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను. శక్తులు ట్రైన్లో వస్తూ నేను ఆలోచిస్తూ ఉంటానండి. ఎక్కడికి పోయినా కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. ఎందుకు ఆలోచించాలంటే దేవుడు అర్థం కావాలంటే మనం చూసే వస్తువులన్నింటినీ కూడా ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. రోమా 1:19. రోమిల్ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమిల్ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అమ్మ. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది మన మధ్య పెట్టేశాడంట దేవుడు. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య మన మధ్య పెట్టాడంట. తర్వాత అమ్మా, దేవుడు అది వారికి విషదపరిచెను, తెలియపరిచాడంట. ఎలాగా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, ఆయన నిత్యం ఉన్నటువంటి శక్తి, ఆయన నిత్యమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. సూర్యుడు ఉంది. ఎన్నేళ్ళ నుంచి మండుతున్నాడండి? ఈరోజు మా ఇంటికి గ్యాస్ వచ్చింది. ఎందుకు? అయిపోయింది కనుక ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే మంట ఏమైపోతుంది? ఆరిపోతుంది. మంట ఆరకన్నా ఉండాలంటే ఎప్పుడు గ్యాస్ ఉండాలి. ఏం సార్, కరెక్టే కదా? మంట ఆరిపోకన్నా ఉండాలంటే గ్యాస్ ఎప్పుడు ఉండాలి? ఈరోజు గ్యాస్ అయిపోయింది. 15 రోజులకో 16 రోజులకో 20 రోజులకో గ్యాస్ అయిపోతుంది. వెంటనే బుక్ చేయాలి. గ్యాస్ తెచ్చుకొని మళ్ళీ మంట వేసుకోవాలి. మంట వచ్చేంత వరకు మాకు వంట లేదు. ఏం సార్, కరెక్ట్ అనయ్య? మంట ఉండాలి, వంట వండాలి. మంట లేకపోతే వంట లేదు. బుక్ చేయండి. ఏమండి బుక్ చేయండి? ఎవరు? ఇల్లాలు బుక్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి, మంట వేసుకోవాలి, వండుకొని తినాలి. ఓకే, మనం ఎంత మంట వేసుకోలేకపోతున్నాం. బర్నాల్లోంచి ఎంత మంట వస్తుందమ్మా? స్టవ్ బర్నాల్లోంచి మంట ఎంత వస్తుంది తల్లులారా? ఆడవాళ్ళ తల్లి వంటలు చేసి ఆడవాళ్ళని అడుగుతున్నారు, ఎంతమ్మా మంట? అంతే కదా, జస్ట్ కొంచెం వస్తుంది అంతే. అంతేనా? ఆ మంటకు కూడా మనం తయారు చేసుకోలేము, అంత మంటను. సూర్యుడిలో వచ్చే మంట ఎంత? ఆ మంట ఎంత పెద్దది? ఎందుకంటే సూర్యుడు ఎంత పెద్దవాడు?
ఎంతటిని మండించాలి? నువ్వు మహా అంటే ఇంత డేక్షకు మండించుకుంటావు. సూర్యుడు ఎంత పెద్ద గ్రహం? సూర్యుడు ఎంత పెద్ద గ్రహం? సూర్యుడు చాలా పెద్దవాడండి, పెద్ద గ్రహం. అది ఎంత పెద్దదంటే భూమి ఉంది కదా, మనం నివసిస్తున్న భూగోళం ఉంది కదా, ఇది గుండ్రంగా ఉంది. ఇలాంటి భూమిని చూసినవా? 13 లక్షలు ఒక చోట భూములన్నీ వేస్తే ఒక సూర్యుడు. మరి అంత పెద్ద సూర్యుడిని మండించాలా? ఎలా మండించాలి? గ్యాస్ అయిపోయితే ఎట్లా మన ఇంట్లో మంట ఆరిపోతుందో అలా ఆరిపోయి మళ్ళా పోయి దేవుడు ఇంకొక చోటు పోయి మంట తెచ్చుకొని మంటేసి, లేకపోతే ఇంకో చోటు పోయి గ్యాస్ తెచ్చుకొని ఇంకో చోటు పోయి బొగ్గు తెచ్చుకొని కాదు. సూర్యుడిని ఎప్పటి నుంచి అయితే మండించడం ప్రారంభించాడో, తిప్పడం ప్రారంభించాడో, అప్పటి నుంచి ఇప్పటి వరకు మండుతూనే ఉంది. దాంట్లో ఉన్న మంట ఎంత మంటమ్మా? ఈరోజు నీ వంటే కాదు, నీ పంట మండాలన్నా ఏమండి సూర్యుడు ఎలగాలి. దాని మంట పంట మీద పడితేనే పంట వచ్చేది, లేకపోతే పంటలు వస్తాయి? సూర్యుడు లేకపోతే పంటలు రావు, మొక్కలు పెరగవు, పంటలు రావు. మంట పడాలి. ఎంత మంట అండి బాబు, ఎంత మంట! ఏంటండి దేవుడు? మళ్ళా చదువుమా. ఆయన నిత్య శక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. నిన్నలే మనం రైల్వే కోడూరుకి వెళ్ళి రైల్లో వస్తున్నాం. కాలు పెట్టేదానికి కూడా అక్కడ స్థలం లేదండి. నేను పెట్టుకునే కాళ్ళంత స్థలంలో జాను కాళ్ళు పెట్టున్నాడు, వాళ్ళ భార్య సిరి కాళ్ళు పెట్టున్నాడు. 6 కాళ్ళు, 2 కాళ్ళు పట్టే చోట 6 కాళ్ళు. మా కాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించండి. ఇక దారుణంగా ఉంది. వస్తూ ఉంటే ట్రైన్ అంతా నిండిపోయింది. అది ఎంత పొడుగుంటుందో తెలుసా ట్రైన్? అంత పొడుగు ట్రైన్ను ఇంజిన్ లాక్కొని వెళ్ళిపోతుంది. 120-130 కిలోమీటర్ల స్పీడ్తో లాక్కొని వెళుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి శక్తి, ఈ పవర్? విమానం వెళ్ళిపోతుంది, దేశాలు దాటి వెళ్ళిపోతుంది. పవర్, శక్తి. నిజమేనా? శక్తి అండి. ఓడ, పెద్ద ఓడ సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. శక్తి. ఏంటి శక్తులు? ఎక్కడి నుంచి వచ్చే ఈ శక్తులు? నిత్య శక్తి, దేవత్వము ఆలోచించటం వలన, ఆయన కలిగించిన ఈ సృష్టిని, ప్రతి ఒక్క వస్తువును ఆలోచించటం వలన చక్కగా ఆలోచన వస్తుందండి మనకు. ఆయన కలిగించిన సృష్టిని ఆలోచించటం వలన. కానీ ఎందుకండి మనిషికి ఆలోచన లేదు? ఆలోచన చేస్తే మనిషి ప్రమాదంలోకి వెళ్ళడండి, అపాయంలోకి వెళ్ళడండి, ఉపాయంగా తప్పించుకుంటాడండి. అన్న చెప్పే సబ్జెక్ట్ వేరు, నేను చెప్పే సబ్జెక్ట్ వేరు. నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, ఒక మనిషి మాట్లాడినాడంటే, ఒక మనిషి వాక్యం చెప్తున్నాడంటే, నేను అక్కడ కూర్చొని విన్నానంటే, అతను చెప్పే మాటలు, దేవుని మాటలు, వాక్యం చెబుతున్నాడంటే, ఒక పాఠం చెప్తున్నాడంటే, ఆ పాఠం నేను విన్నానంటే 5 పాఠాలు తయారు చేసుకుంటా ఆయన చెప్పే పాఠాల్లోంచి. దేవాది దేవునికి ప్రభుపేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. మీకు కూడా ఇచ్చాడు, నాకు కూడా కదా, అందరికి ఇచ్చాడు. నాకు వచ్చినట్టు ఒక రోజుకి 80,000 ఆలోచనలు మీకు వస్తాయి. మీరు తయారు చేసుకోవచ్చు చక్కటి పాఠాల్లో. అయితే ఆలోచించాలి. ఆలోచించుట వలన కదమ్మా. మళ్ళా చదువుతల్లి, చాలా బాగుంటుంది అన్నమాట. ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన
తేటపడబడుచున్నది. అంటే మైండ్ ఏందనుకుంటున్నారు? ఇది మెదడు ఏందనుకుంటున్నారు? తెలివితేటలండి. తెలివితేటలు, స్టోరేజ్ అది, జీబీ అది, మెమొరీ అది. చాలా జీబీ ఉంది దాంట్లో. ఎంత జీబీ అంటే చెప్పలేనంత జీబీ. జీబీలన్నీ కనుక్కునే జీబీ ఏందనుకుంటున్నారు? అంతే కదా. మీ సెల్లుల్లో జీబీ ఉంటుంది కదా, 1 GB 2 GB. ఇప్పుడు 1 GB 2 GB కాలాలు పోయినాయి. ఎంత జీబీనైనా ఎత్తుకుంటే 100 పైన ఉండాలి. 128 లేని సెల్లు లేదు. వీలైతే నాకు తెలిసి రేపు భవిష్యత్తులో 10,000 జీబీ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఎందుకంటే రోజు రోజుకి ఏమవుతున్నారు మనుషులు? అప్డేట్ అవుతున్నారు. జీబీనే లేదు, జీబీ కనిపెట్టారు. ఒక జోబీ ఒకటి ఉండింది అంతే మనిషికి. ఈరోజు ఎంత కనిపెట్టినారు? జీబీ, 1 GB 2 GB ర్యామ్. ఇప్పుడు ఎంత జీబీనైనా ర్యాము సెల్ ఫోన్లకు. అంటే అటు అప్డేట్ అవుతున్నారు. భవిష్యత్తులో ఎంతో కనిపెడతారు, ఎన్నెన్నో కనిపెడతారు, ఏంటేంటో కనిపెడతారు, కానీ అసలైంది కనిపెట్టలేకపోతున్నారు. అసలైంది ఏంది? వాక్యం. నీ కళ్ళ ముందర ఉంచినటువంటి ఈ వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నది. ఆలోచించడానికి దేవుడు జీబీ పెట్టాడు, మెమొరీ. రోజుకు 80,000 ఆలోచనలు. శుక్రవారం వచ్చిందంటే, మంగళవారం వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే, లేఖనాల పరిశోధన సదస్సు వచ్చిందంటే మైండ్కు పని పెడుతూ ఉండాలి. ఈరోజు శుక్రవారం ఏం చెప్పాలి? దేవుని పిల్లలు వస్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాక్యం చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రతి ఒక్కరి ఆత్మను రక్షింపబడాలంటే వాళ్ళకి అందించాల్సింది ఏంది? వాక్యం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ మాటలు ఎలా అందించాలి ప్రభువా? ఆలోచించాలి ప్రభువా. జ్ఞానం ఇచ్చేవాడు నీవే కదా. నా మెదడుకు మంచి ఆలోచనలు పుట్టించేది నీవే కదా. నాకు తెలివిని, బుద్ధిని, జ్ఞానమును దయచేవాడు నీవే కదా ప్రభువా. నీ బిడ్డలు రక్షింపబడుతూ ఉండాలి. మేమందరం చక్కగా జాగ్రత్తగా ఉండాలంటే, పెను ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే, ఈ భయంకరమైనటువంటి జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నీ జ్ఞానం కావాలి తండ్రి. నీ జ్ఞానం కావాలి, నీ తెలివితేటలు కావాలి, నీ బుద్ధి కావాలి. దేవుని పిల్లలు ఆలోచిస్తూ ఉంటే వాక్యాన్ని నిజంగా అండి ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుందండి. వాక్యం ఆలోచిస్తుంటే ఎక్కడికెక్కడికో. ట్రైన్లో వస్తూ ట్రైన్ గురించి ఆలోచిస్తుంటే ఏదో దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. విమానం ఎక్కితే ఒక పాఠం అయితే చెప్తున్నాడు. ఎక్కడికి పోయినా ఒక పాఠం దేవుడు తెలియజేస్తున్నాడు అండి. సృష్టిలో ఒక వస్తువును ఆలోచిస్తే ఒక పాఠం, ఒక వస్తువును ఆలోచిస్తే పాఠం అయితే దేవుడు ఏమంటున్నాడంటే వస్తువులను అన్నాడా, వస్తువు అన్నాడమ్మా? ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన అన్నాడు. వస్తువు అన్నాడా, వస్తువులు అన్నాడా? ఒక వస్తువు గురించి ఆలోచిస్తే ఒక పాఠం ఉంటే దేవుడు కలిగించిన వస్తువులు ఈ సృష్టిలో ఎన్ని? మరి ఒక్కొక్క దాంట్లో ఒక పాఠం తీసుకుంటే ఎన్ని పాఠాలండి? ఎన్ని పాఠాలు చెప్పండి? ఎన్ని పాఠాలు? వస్తువుల గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అత్యవసరమైనటువంటి సంగతులను మనం తెలుసుకోలేకపోతున్నాం, మనం కనుక్కోలేకపోతున్నాం. ప్రమాదం వస్తూ ఉంది. ఈరోజు ప్రమాదాన్ని పసిగట్టే దేవుని పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? కానీ ఎందుకో అండి ప్రమాదాన్ని పసిగట్టే పిల్లలు లేకపోయినా కూడా పక్షులు ఉన్నాయండి. ప్రమాదాన్ని పసిగట్టే దేవుని పిల్లలు కరువు అయిపోయినా కూడా ప్రమాదాలను పసిగట్టే పక్షులు ఉన్నాయండి. ప్రమాదాలను పసిగట్టే మనుషులు లేకపోయినా ప్రమాదాలను పసిగట్టే మృగాలు ఉన్నాయండి.
అందుకే దేవుడు ఎవరి దగ్గరికి పోయి నేర్చుకోమన్నాడంటే, మృగాల కాడికి మీరు వెళితే మీకు కొన్ని తెలియజేస్తాయి అన్నాడండి. మృగాలకు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనా? మృగాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనా? అవును, నేర్చుకోవాలి. ఆడి దగ్గరికి వెళితే నువ్వు నేర్చుకుంటావు, ఆడి దగ్గరికి వెళితే నువ్వు తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు? ఎందరూ తెలుసు యోబు గ్రంథం 12:7లో. యోబు గ్రంథం 12:7 యోబు గ్రంథం 12:7 అమ్మ. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. అదేంటండి బోధ ఏంటి? ఆడి దగ్గరికి పోతే బోధ ఉందంట మనకు. ఎవరి దగ్గరికి పోతే బోధ బాగా అర్థమవుతుంది మీ అందరికీ? వచ్చింది కొద్దిమందే పరలోకం పోయేది, అందరూ పోలేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పరలోకం పోతారా? వచ్చింది కొద్దిమంది. ఏళ్లలో పోయేది ఎంతమంది? పరలోకం ఎవరు పోతారండి? ఈడ కాన్ఫిడెంట్ ఉందే వచ్చిన వాళ్ళందరికీ? ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. నాకు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది అది. మూసి తెరిచిన వెంటనే నా దగ్గరికి దేవదూతలంతా వచ్చి ఉంటారు అనే ఒక నమ్మకం. ఎందుకంటే నేను నమ్మిన దేవుణ్ణి, యేసుప్రభువు నమ్ముకున్నాను. ఆ నమ్మకం ఎలాంటిదంటే నాకు ఏదో స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే నా వంశావళి, నేను ఎవరు వంశంలోంచి వచ్చినోడినంటే ఆత్మీయంగా చెప్తున్నాను. వంశాలు గింశాలు శారీరకంగా లేవు, ఆత్మీయంగా. ఒకవేళ వంశం గురించి మాట్లాడుకుంటే నా వంశం అబ్రహాం గారి వంశం నాది. ఇతను అబ్రహాం కుమారుడు అన్నాడు. అబ్రహాం ఇశ్రాయేలీయుడా అన్న? అబ్రహాం ఇశ్రాయేలీయుడా హెబ్రీయుడా? ఎవరండి? అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీయులు ఎవరు? యాకోబుకు సంబంధించిన వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. అబ్రహాం ఎవరు? యాకోబు గారి తాత, ఇస్సాక్ గారి నాన్న. మనం ఎవరు? ఇశ్రాయేలీయులతో సంబంధం లేని వాళ్ళం మనం. అంటే ఇశ్రాయేలీయులతో శారీరకంగా ఇశ్రాయేలుతో సంబంధం లేని వాళ్ళం మనం ఇశ్రాయేలీయులం కాదు. చాలామంది పాపం, కొంతమంది క్రైస్తవ బోధకులు మనం ఇశ్రాయేలీయులము అంటున్నారు. మనం ఇశ్రాయేలీయులం కాదు. ఇశ్రాయేలు అయితే మీ గోత్రం ఏది చెప్పండి అనే? మీ గోత్రం ఏది? గాదు గోత్రమా? నఫ్తలి గోత్రమా? రవీణ మీ గోత్రం? 12 గోత్రాలు ఉన్నాయి కదా. 12లో ఏ గోత్రం మీది? ఇశ్రాయేల్ అయితే ఓకే. సున్నతి చేసుకున్నారా? గడ్డం పెంచుకున్నారా? అంగి మాత్రమే పెట్టుకోవాలి, గుడారాల పండగ చేయాలి, ఇది మాత్రం చేయడం ప్రారంభించారు. ఇంకా చాలా చేయాలి. దశమ భాగాలు ఇవ్వాలి, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవన్నీ నెరవేర్చాలి. చాలా ఉన్నాయి ఇశ్రాయేలుకి సంబంధించినట్టు. అవన్నీ మనోళ్ళు ఏం చేయరు. ఏదో తేలిగ్గా ఉంటాయి చూసినావు, కొన్ని తేలిగ్గా చేసేటివి ఉంటాయి చూసినావు, అవి మాత్రం చేసి, కష్టంగా ఉంటాయి చూసినావా, అవన్నీ వదిలేస్తారు. అంతా కూడా ఊరికే బైబిల్ అర్థం కాక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఏమండి జన్మతో ఇశ్రాయేలీలం కాదు. మీకు తెలుసు కదా, బైబిల్లో కూడా తెలుసా మీకు ఆ విషయం? రోమిల్ రాసిన పత్రిక చూపిస్తాను చూడండి త్వరగా. రోమిల్ రాసిన పత్రిక 9:4 వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అక్షరాశారతలు వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తులు వీరిలో పుట్టును. ఎవరండి? ఇశ్రాయేలుకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. మనం కాదు, మనం ఇశ్రాయేలం కాదు. మనం ఎవరము? క్రైస్తవులము. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులం. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులం అంటే విశ్వాసం ద్వారా ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళం. విశ్వాసం ద్వారా ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళం. విశ్వాసకు మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారు.
అబ్రహాం గారు మూలపురుషుడు, ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు, విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు. చనిపోతే తిరిగి మమ్మల్ని బ్రతికించగలడనే విశ్వాసం అయింది. చనిపోతే సైతం మనల్ని బ్రతికించగలిగినటువంటి దేవుడని నమ్మిన అబ్రహాం గారి వంశానికి చెందినటువంటి వాళ్ళం. దేవుని పిల్లరా, మనకు ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉందంటే, కుక్కలకు ఉంటాయి, నక్కలకు ఉంటాయి, మృగాలకు ఉంటాయి. అందుకే ఆడి దగ్గర పోయి నువ్వు నేర్చుకో అన్నాడు. ఆడి దగ్గర పోయి నువ్వు నేర్చుకో, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆటికి బోధ ఏంటండి? ఆడ దగ్గర పోయి బోధ నేర్చుకోవడం ఏంటండి? మనం మనుషుల దగ్గర బోధ లేదా? మనుషుల దగ్గర బోధ లేదా ఋతు? ఏమండి, మనుషుల దగ్గర బాధ ఉంది, బోధ లేదు. మనిషి దగ్గరికి పోతే బాధలా బోధలా? వద్దురా బాబు, ఇంతో వద్దురా బాబు ఈవిడితో నమస్కారం అనాల్సిన పరిస్థితే తప్ప, ఆయన దగ్గరికి పోతే మేము మంచి సంగతులు 4 నేర్చుకోవచ్చండి అనే ఆలోచనలు ఉన్నాయా? ఎవరి దగ్గర ఉన్నాయండి? ఆయన దగ్గరికి వెళితే 4 మంచి సంగతులు నేర్చుకోవచ్చు అనేదానికి దేవుని పిల్లరా, మనుషుల దగ్గరికి వద్దు, మృగాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. మృగాలు తెలుసుకుంటాయంట, మనకు తెలియజేస్తాయంట. అంటే తెలుసుకుంటాయా? దేవుని సంగతులను తెలుసుకుంటాయా? దేవుడు చెప్పే మాటలను చక్కగా తెలుసుకొని మనకు వివరిస్తాయి. తెలుసుకుంటాయి. ప్రమాదాలను పసిగడతాయి. అందుకు ఉదాహరణ జలప్రళయం వస్తుంది. ఈ జలప్రళయం వచ్చేటప్పుడు భూమి మీద ప్రతి ఒక్కటి చచ్చిపోతుంది, ఏది బ్రతకదు. ఎందుకంటే భూమి మొత్తాన్ని దేవుడు ఏం చేసేస్తున్నాడంటే ముంచేస్తున్నాడు. మనుషుల పాపాలను బట్టి భూమి అంతటిని కూడా నాశనం చేయాలని సిద్ధపడ్డాడు దేవుడు జలప్రళయం ద్వారా. ఏ ఒక్కడు ఉండకూడదు. వాడు పాపాన్ని బట్టి వాడు మరణం నొందాలనుకున్నాడు. ఆడి పాపాన్ని బట్టి వాడు చచ్చిపోతాడని దేవుడు తెలుసుకొని జలప్రళయాన్ని రప్పించాడు. జలప్రళయాన్ని రప్పించినప్పుడు మనుషులందరికీ తెలియజేశాడు లేదా? జలప్రళయం వస్తుందని తెలియజేశాడు లేదు? చెప్పండి దేవుని పిల్లలు. తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు? సువార్త ద్వారా తెలియజేశాడు. ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు వాళ్ళకు? 100 సంవత్సరాలు నోవాహు గారి ద్వారా సువార్త ప్రకటించాడు. జలప్రళయం వస్తుంది, మీరు జల సమాధి అయిపోతారు. మీరు తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఓడెక్కాలి. ఈ ఓడ రెడీ అయిపోతుంది. ఓడ రెడీ అయిపోగానే మీరందరూ వచ్చి ఎక్కండి. ఎందుకంటే పెద్ద పెను ప్రమాదం వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంది. వర్షమా? ఎట్లుంటుంది నోవాహు? అంతవరకు వర్షం సరిగ్గా చూడలేదు వాళ్ళు. దేవుడు చెప్పాడు. దేవుడా? ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఎవరు? నువ్వెవరు? నోరు మూసుకొని అని ఎగతాళిగా ఆయన్ను మాట్లాడి ఎగతాళిగా నవ్విన సందర్భాలు కూడా మీకు ఏమండి స్క్రీన్ మీద పాట ద్వారా మీకు తెలుసు. ఎగతాళి చేస్తున్నారు దేవుని పిల్లరా. కానీ ఎగతాళి ఎవరు చేయలేదు తెలుసా? నోవాహు చెప్పేటప్పుడు జంతువులు చేయలేదండి. నోవాహు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవరు వింటున్నారు? మీరు మనుషులే అనుకుంటున్నారు. ఎవరెవరు వింటున్నారు? సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి లోకం అంటే ఎవరు? లోకం అంటే మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులు. సర్వలోకానికంటే మనుషులకు సువార్త. తర్వాత మాట సర్వలోకమునికి వెళ్ళండి అంటే మనుషుల మధ్యలోకి వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి. తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. అంతేనా మా వాక్యం? మార్కు చివరి అధ్యాయం 15వ వచనం. మీ అందరికి తెలుసా మాట? 15, 16. దేవుని పిల్లలారా, ఇక్కడ నోవాహు గారు ప్రకటిస్తున్నారు, అయ్యా ఓడ రెడీ అవుతుంది, ఆ లోపల మీరు సిద్ధపడండి, భయభక్తులు కలిగి దేవుని దగ్గర క్షమాపణ అడగండి. మేము చేసిన మా తప్పుకు మీకు క్షమాపణ అందించండి ప్రభువా,
తండ్రి ఆ యేసు ప్రభు నామంలో మమ్మల్ని క్షమించండి, అడగండి, మీరు వెళ్ళి అడగండి, సిద్ధపడండి, ఓడ రెడీ అవుతుంది, జల ప్రళయం, అందరినీ చంపేయాలనుకుంటున్నాడు దేవుడు, మీరు అందరూ వచ్చి వాడెక్కండి అని ఎన్ని సంవత్సరాలు ఏమండి 100 ఏళ్ళు ప్రకటించాడండి. ఈ 100 ఏళ్ళు ప్రకటించినప్పుడు ఎవరెవరు విన్నారు? జనులు విన్నారు, ఏమండి, జంతువులు విన్నాయి. జనాలు విన్నారు, జంతువులు విన్నారు. దేవుని పిల్లరా నమ్మింది ఎవరు? జనాలా జంతువులా? ఏంటి, జంతువులు నమ్మేసి స్టార్ట్. వర్షం పడిపోతుంది. నోవాహు నైనా రేపటికల్లా కూడా మధ్యాహ్నమో సాయంత్రమో ఉదయమో మొత్తానికి ఏదో ఒక టైంలో వచ్చేస్తుంది, మీరు ఓడలోకి వెళ్ళిపోయి సిద్ధంగా ఉండండి. వచ్చిన వాడు రక్షింపబడతాడు, రానివాడు శిక్షింపబడతాడు. దేవుని పిల్లలారా కనిపెట్టేయండి. ప్రమాదం వస్తుందని దేవుడు చెప్పిన మాటలను విని అవి కనిపెట్టి ఏం చేసి చక్కగా ఏమెక్కిపోయి వాడెక్కేసేయండి. వాడెక్కే జంతువులు వాడెక్కే, కానీ జనాలు వాడక్కలేదు. నవ్వుతున్నారు పడవ దగ్గరికి వచ్చి, వాడ దగ్గరికి వచ్చి, వర్షం వచ్చేదంట, ఇటు పనికి మళ్ళాడు నోవాహు అని ఆయన్ని తిడుతున్నారు. అంగడ సువార్త ప్రకటించిపోతా ఉంటే అందరూ నన్ను తిడుతూ ఉంటారు, అవలేగా మాట్లాడుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. సేవకుడు అంటే విలువ ఎవరుకుంటే చెప్పండి? ఏమా సేవకుడు అంటే ప్రత్యేకమైన విలువలు ఏముండవండి. ఎందుకంటే నేను సేవకుడుగా మారిన తర్వాత చాలా అనుభవిస్తున్నాను. దేవుని దగ్గరండి విలువ పట్టించుకోరు. ఏమండి, విలువ సేవకుడు ఉండదు. కానీ నిజంగా భూమి మీద గొప్పవాడు ఎవరు అంటే సేవకుడే కదమ్మా? ఓకే, మీ బిడ్డను సేవకుడికి ఇస్తారా? మీ బిడ్డను సేవకుడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏమండి, మంచి సంబంధం ఉందండి, సేవకుడు ఉన్నాడండి అమ్మాయికి అన్నారు అనుకోండి, వందనాలు అయ్యగారు పేరపండి అంటారు. ఎందుకు సేవకుడికి ఇవ్వరు? డాక్టర్కి ఇవ్వాలనుకుంటారు, యాక్టర్కి ఇవ్వాలనుకుంటాడు, నిజమే కదా. యాక్షన్ చేసేవాడికి ఇవ్వాలనుకుంటారు, నటించేవాడికి ఇవ్వాలనుకుంటారు. నటించేవాడిది నటన, ఒరిజినల్ నటిస్తాడు. వందనాలు ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ అంటారు. అనగానే మనం ఏం భక్తులు అనుకొని ఇచ్చేస్తాం. ఎవరిని? బిడ్డను. నటన అంటే ఏమని అర్థం? ముఖానికి రంగులు పూసుకునేవాడిని ఏమంటాం? నటిస్తున్నాడు. ఒకరోజు రంగులు ఏమైతే ఏమో అట్టే ఉంటాయి. ఇప్పుడు బాగా రెడీ చేస్తారు మీరందరూ. నేను చాలా ఏళ్ళకి పోతాను కదా, చర్చి కొట్టేటప్పుడు భలే వస్తారండి, నిజంగా ఎంత బాగుంటారు, చక్కగా ఉంటారు. అప్పుడప్పుడు సడన్గా వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు పొద్దున్నే పోతాం. చర్చికి వచ్చినప్పుడు ఉన్నట్టు ఇళ్ళ లేకపోతే ఉండరు, దారుణంగా ఉంటారు. ఏమైంది? మేకప్ కాస్త పొద్దునకంతా ప్యాకప్. ఏంది నా చర్చిలో ఎట్టున్నారు? నటన. మానవ జీవితమే నటన. వీడు నటించేవాడికి మన పిల్లల్ని ఇస్తారు, తర్వాత మనం నటించాల్సి వస్తూ ఉంటుంది, మనం భరించాల్సి వస్తూ ఉంటుంది. మగాళ్ళైనా ఆడపిల్లలైనా మోసపోతూ ఉంటాం. దేవుని పిల్లరా, నోవాహు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అవహేళన, అవలై. నిజమే కదమ్మా, నిజమే. పాపం ఎన్ని మాటలన్నా కూడా ఓర్చుకొని ఉన్నాడు, ఎన్ని మాటలన్నా కూడా దేవుని మాటను నమ్మినాడు. అందుకే ఆ తరంలో నోవాహు గారే నీతిమంతుడిగా దేవుడికి కనపడ్డాడంట. నిజంగా అండి, ఈ తరంలో మనం కనపడాలండి, ఈ తరంలో మనం కనపడాలి. దేవుడు అంటే ఎలాంటి ఇష్టం ఉండాలో తెలుసా? ఇష్టం అంటే ఏదో ఆయనకి ఏదో చేసి పెట్టమని కాదు, ఆయన మాటను నమ్మడం. నా దేవుడు చెప్పాడా, వర్షం వస్తుందని చెప్పాడు, నమ్మాడండి. మరలా కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, నాయన అప్పుడు జలప్రళయాన్ని రప్పించినాను కానీ భూమిని నాశనం చేయలేదు, భూమి మీద ఉన్నటువంటి సర్వస్వాన్ని నాశనం చేశాను కానీ భూమిని నాశనం చేయలేదు. కానీ రెండోసారి యేసుక్రీస్తు వారిని పంపిస్తాను, నాశనం అయిపోతుంది నాయన, భూమితో సహా ఈ విశ్వంతో సహా టోటల్ అంతా యూనివర్స్ అంతా ఏమైపోతుంది? పంచభూతములతో లయమైపోవును, ఇంకెక్కడ ఉండడానికి అవకాశమే లేదు. జలప్రళయం వచ్చినప్పుడు ఎక్కడన్నా కొంచెం చోటు నిందా కొంతమంది దాక్కోవడానికి ఏమన్నా. కానీ ఈరోజు మన బోధకులంతా కూడా చాలామంది
చాలా మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక్కడ నాశనం అయిపోయినా కూడా మధ్యాకాశంలో ఉంటారని చెప్పి పాపం వీళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే సాతాన్ చేతిలో ఉన్నారు కదా. మధ్యాకాశం ఎక్కడయ్యా బాబు? యూనివర్సే లేకుండా పోతా ఉంటే, ప్రకృతి లేకపోతా ఉంటే నీకు మళ్ళీ మధ్యాకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఉండేది 3 లోకాలు: పరలోకం, భూలోకం, పాతాళ లోకం. భూమి అనేది లేదు. భూమి అనేది లేనప్పుడు ఇంకెక్కడుంటావు నువ్వు? ఏ ఆకాశంలో ఉంటావు? విశ్వం చక్రమే టోటల్ కొలాప్స్. పంచభూతములు, ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, వీటిని ఏమంటారు? పంచభూతాలు. ఆకాశం పంచభూతాల్లో ఒకటి కదా. ఆకాశం పంచభూతాల్లో ఒకటి కదా. మరి ఇదంతా నాశనం అయినప్పుడు ఏ ఆకాశంలో ఉంటావు? ఏ మధ్యలో ఉంటావు నువ్వు? మాయండి, మోసం అండి. బైబిల్ తెలియనటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకుంటే చాలా ప్రమాదం. డ్రైవింగ్ తెలియనోడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఏమవుతుంది? ఆడ చేస్తాడు, అందరిని చంపుతాడు. మీకు అర్థమైంది? ఏమండి, ఒక పాఠం చెప్పాలంటే కనీసం అంటే దాని మీద పట్టు సాధించడానికి ఎంత ఆలోచించాలో తెలుసా? మీ దగ్గర మేము ఆశించవలసింది ఒకటే అండి. అదేంటో తెలుసా? మిమ్మల్ని ఆశించాలి. మీ ఆస్తులను, మీ అంతస్తులను, మీ డబ్బును కాదు, మిమ్మల్ని దేవుని దగ్గరికి చేర్చాలి. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు, వాక్యమందు సంపూర్ణులుగా చేయాలి. అంటే నమ్మే విషయంలో మనం ఎలా ఉండాలి? సంపూర్ణులుగా ఉండాలి. దేవుణ్ణి ఎలా నమ్మాలి? సంపూర్ణంగా నమ్మాలి. అది ఏ విషయంలో అయినా సరే నమ్మాలి, దాని ప్రకారం నడవాలి, బ్రతకాలి. దేవుని పిల్లలారా, దేవుడు నమ్మదగినవాడు, పూర్ణాంగీకారానికి యోగ్యం. నిజంగా ఇంత గొప్ప రక్షణను వదులుకుంటే ఎంత భయంకరం అన్నాడు దేవుడు. నేడే అనబడు సమయం ఉండగానే నీవు రక్షణ పొందు. దేవుని పిల్లారా, నోవు ప్రకటించారు, ఎవరు వినలేదు. వినింది ఎవరండి? ప్రమాదాన్ని పసిగట్టింది ఎవరండి? జంతువులు పసిగట్టాయండి ప్రమాదాన్ని, పక్షులు పసిగట్టాయి. అందుకే వాడు మృగముల యొద్దకు వెళ్ళుము, అవి నీకు బోధించును, పక్షుల యొద్దకు వెళ్ళుము, అవి నీకు తెలియజేస్తాయి. ఎందుకంటే అవి ముందుగానే తెలుసుకుంటున్నాయి. దేవుడు చెప్పే ప్రతి మాట తెలుసుకుంటున్నాయి, ఆలోచిస్తున్నాయి. నేను చెప్పే మాట ఈ సృష్టి అంతా వింటా ఉంది. పాటిస్తున్నాయి. ఈ జ్ఞానము ఏమండి, నాకు చెప్పడానికి టైం లేదు, కానీ ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడ దీన్ని పాటించాలో తెలుసా? దేవుని జీతం అయితే నెక్స్ట్ టైం చెప్తాను మీకు, చాలా బాగుంటుంది. చూడండి, జంతువులు తెలుసుకుంటున్నాయి. యోబు గ్రంథం దేవుని పిల్లరా, యోబు గ్రంథం 39, యోబు గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. వారు నగరులలో, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలు మరడలును. ఆ దేశమునికి ఏం సమీపించిందమ్మా? కాలము సమీపించింది. ఆ దేశానికి పోయేదానికి వచ్చిందని ఎవరు తెలుసుకుంటున్నారమ్మా? ఎవరు తెలుసుకుంటున్నారు? నక్కలు, అడవి కుక్కలు. ప్రమాదాన్ని ఎవరు పసిగడుతున్నాయి బాబు? కుశాల్, ప్రమాదాన్ని ఎవరు పసిగడుతున్నాయి? జంతువులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, పులులు పసిగట్టి ప్రమాదం, సునామీ జరుగుతుంది, ఇండోనేషియాలో సునామీ వస్తుందనే సంగతి తెలుసుకొని పరుగులండి. ఎక్కడ జంతువులు అక్కడ, ఎక్కడ పక్షులు అక్కడ. ఆ ప్లేస్లో ఒకట్లేదు, ఒక కుందేలు చచ్చిపోలేదు, ఒక కుక్క చచ్చిపోలేదండి. ఇంకా కుక్కలంటే మెడకట్టి గొలుసులు గట్టి కట్టేసి ఉంటారు, ఇంకా లాక్కోలేక చచ్చిపోయారు కుక్కలే తప్ప ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఆ ప్రమాదంలో ఎవరు చచ్చిపోయిందంటే జంతువులు కదండి, జనాలు. సుమారుగా 3 లక్షల మంది చచ్చిపోయారు.
కనీసం 3 జంతువులు చచ్చిపోలేదండి. తప్పించుకున్నాయి, ఏనుగులన్నీ తప్పించుకున్నాయి. గల కారణం పసిగట్టే. ముందుగానే తెలుసుకున్నాయి. చూడండి దేవుని పిల్లలు, యోబు గ్రంథం 39:20 చూడండి ఒకసారి. 36-33 చదువుమా. క్షమించ 36-33 చదువు, ముగిస్తాను. 36వ అధ్యాయం 33వ వచనం, చివరి వచనం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. ఆయన వచ్చుచున్నాడని ఎవరికి తెలుపుతాడంట? పశువులకు తెలుపుతాడు. ఎందుకంటే వింటున్నాయి కనుక చెప్తున్నాడు. ఆయన ప్రకటించే సువార్త జంతువులు వింటున్నాయి, ముందుగానే వింటున్నాయి. జరిగే పెను ప్రమాదాలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇదో జరుగుతాయి, అవి జరుగుతాయి. మీ పాపాలను బట్టి ఎన్ని జరుగుతాయి? మీ పాపాలను బట్టి పెను తుఫాను, మీ పాపాలను బట్టి పెను ప్రమాదాలు. తప్పించుకోవా? సాతానుగాడు ఉన్నాడు, ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. పాపాన్ని ముందర పెడతాడు, పాపం చేయించాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. నువ్వు పసిగట్టాలి. దొంగతనం చేయించాలనుకుంటాడు, మోసం చేయించాలనుకుంటాడు, వ్యభిచారం చేయించాలనుకుంటాడు, తప్పుడు పనులని చేయించాలని నీ దగ్గరికి వస్తాడు. నీకు తెలిసిపోవాలంటే నీకు వాక్యం తెలియాలి. సాతాను తంత్రములను మేము ఎరిగినటువంటి వారం కాము. నాకు తెలిసిపోతుందండి, కొట్లాట జరుగుతుంది ఇక్కడ ఉంటే, ఇంకా రూమ్ సేపు మాట్లాడుకుంటే ఇద్దరు కొట్టుకోవాలని తెలిసిపోగానే వెంటనే నేను తెలివిగా తప్పించుకుంటాను. ఇదిగో ఈ తప్పు చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే వెంటనే తప్పించుకోవాలి. నీకు దేవుడు చెప్తా ఉంటాడు, కానీ వినం మనం. జంతువులు ఉంటాయి, తప్పించుకుంటాయి. మనం వినం. ఏం జరుగుతుందిలే, ఏమవుతుందిలే వచ్చింది ఏమంటే కొట్టుకొని పోయాం. జలప్రళయం వచ్చింది, కొట్టుకొని అందరూ చచ్చిపోయారు. 3 లక్షల మంది ఇండోనేషియాలో చచ్చిపోయారు. మరి జంతువులని తప్పించుకున్నాయి. కారణం ఉపాయం. దేవుడు వాటికి ముందుగానే చెప్పాడు. తప్పించుకున్నట్టు ఉపాయం దేవుడు కలగజేస్తాడు. కొరంథీయులు రాసిన పత్రిక చివరగా ఎంత మంచి దేవుడు దొరికాడండి మనకు, ఎంత మంచి దేవుడు దొరికినాడు. అలాంటి దేవుడు దొరికినందుకు నిజంగా మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయన కృతజ్ఞతలు చెబుతూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయనకు పాటలు పాడుతూ, ఆయన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ మన జీవితాన్ని ముగించాలండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. చూసావా? తప్పించుకుని మార్గం కలగదేను. తప్పిస్తాడు. ఎవరిని తప్పిస్తాడు? ఆయన మాట వింటే ఆయన తప్పిస్తాడు. ఆయన మాట వినక ఏం తప్పిస్తాడు? అన్న అలా వెళ్ళొద్దన్న, అమ్మ అలా వెళ్ళొద్దామంటే నేను పోతానే ఉంటాను, నువ్వు చెప్తానే ఉండు, నేను పోతానే ఉంటానండి. ఇక నా మాట ఏం కావాలి? నేను చెప్పాను, నువ్వు వినలేదు, తప్పించుకోక నువ్వేమి వినావు? తప్పిపోయావు, చచ్చిపోయావు, నరకానికి వెళ్ళిపోయావు. దేవుడిది ఏమన్నా తప్పు ఉందా? దేవుడిది ఏమి తప్పు లేదండి. దేవుడు తప్పు చేయడండి. దేవుడు న్యాయము తప్పుట అసంభవం. దేవుడు న్యాయమును జరిగించువాడు. ఆయనలో అన్యాయం ఏమాత్రము ఉండదు. దేవుడు నిజంగా ఆయన్ని బట్టి నా హృదయం ఎల్లప్పుడూ సంతోషపడుతూ ఉంటుంది. నా హృదయం ఎప్పుడు ఆనందంతో పరవశమవుతూ ఉంటుంది. ఆయన పేరు తలుచుకుంటే చాలు ఎనర్జీ, ఆయన పేరు తలుచుకుంటే చాలు శక్తి నాలోకి వచ్చేస్తుందండి. శక్తి గల వాక్యం. దేవుని పిల్లరా, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని మనవి. అపాయకరమైన కాలాలు. ఏ కాలాలు ఇవి? అపాయకరమైన కాలాలు. సుమంతు, ఏ కాలాలమ్మా? మాణిక్యమ్మా? అపాయమైన కాలాలండి ఇవి. మనం ఆడిపోతున్నాం, పోయి అపాయం లేకపోతున్నామా? ఉపాయంగా తప్పించుకుంటున్నామా? చక్కగా పోతూ ఉంటాం మనం ఏడికి. ఏదో మనం పరలోకం పోయినట్టు పోతూ ఉంటాం. ఏడికి పోతూ ఉంటాం?
మనం పోయేది అపాయకరమైన స్థలం లేకపోతూ ఏదో పరలోకానికి పోయినట్టు మన నడకలు, మన డ్రైవింగ్లు వంటివన్నీ. సమాజాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళు పోతూ ఉంటారు, పొద్దున్నే రెడీ అని పోతూ ఉంటారు రోడ్ల పైన, కార్లలో, బస్సులలో, రైళ్లలో, విమానాలలో, ఎక్కడికంటే అక్కడ పోతూ ఉంటారు. ఎక్కడికమ్మా ప్రయాణాలన్నీ? పాతాళం దిశగానా, పరలోకం దిశగానా? ఎక్కడండి? అందరూ పాతాళమే, అందరూ పాతాళమే, ఒక్కడను లేడు నీతిమంతుడు. మరి నీతిమంతుడుగా మారాలంటే ఆయన్ని నమ్మాలండి, ఆయన నమ్మాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అతడు నీతిగా. నమ్మాలి. నమ్ముపో, రక్షింపబడతావు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి ఈ మాటలని మనం నమ్మాలి. ఎలా నమ్మాలి? పూర్ణ అంగీకారం, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి నమ్మాలి, నీ దేవుణ్ణి సేవించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఇదే అండి, మంచి మాటలు అందించడం. సమాజానికి మంచి మాటలు అందించడమే ప్రేమించడం. నోవాహు నీతిమంతుడు ఎలా అయినాడు? 100 సంవత్సరాలు సువార్తను ప్రకటించి దేవుని మాటను నమ్మాడు, జలప్రళయం వస్తుందని నమ్మాడు, ప్రకటించాడు, నీతిమంతుడుగా మారిపోయాడు. ఈరోజు మనం కూడా నమ్మాలి, ప్రకటించాలి, నీతిమంతులుగా మారాలి. మన సంఘములో మీరందరూ కూడా యేసుక్రీస్తు వారు వస్తాడు, సత్యం ఎత్తబడాలి. అందరూ ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోవాలి. మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఇది మన ఊరు కాదు, మన దేశం కాదు, మన రాజ్యం కాదు. శారీరకంగా కొద్ది రోజులు ఉండిపోయేదానికి వచ్చిన వాళ్ళం మనం. ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోకం, స్వర్గం, దేవుడు ఉన్న లోకమే. దేవుడే మనకు శాశ్వతం. దేవా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. అదండి మనకు శాశ్వతం. ఇదేమో ఎన్ని రోజులండి. అని పిల్లరా, మంచి పిల్లలు, బాగా విన్నారు, బాగా ఉండండి, బాగా దేవుణ్ణి నమ్మండి. ఎలా నమ్మాలో తెలుసా? అబ్రహాం ఎలా నమ్మినాడో అలా నమ్మితేనే మనం కూడా ఆయనకు పిల్లలం, ఆయన వంశములో చేరినటువంటి పిల్లలంగా మారుతాం. అలా ఉంటారని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మాకు తోడు